హలో దోస్తులు, ఎట్లున్నారు? ఈ తెలంగాణ పొరి ఇంకో ముచ్చట ఎత్తుకొచ్చింది. వ్యాలంటైన్స్ డే రోజు లాక్డౌన్ అంట. పరిశాన్ అవుతున్నారులే. నిజంగా రేవంత్ అన్న మోదీ సారు వ్యాలంటైన్స్ డే రోజు ఆ రోజే కాదు, వారమంతా లాక్డౌన్ పెట్టేసేయండి. లేకపోతే నా మగుడిని వ్యాలంటైన్స్ డే రోజు ఏదైనా గిఫ్ట్ తెమ్మంటే కార్డు నీ దగ్గరే ఉన్నా కానీ నచ్చింది తెచ్చుకపో గిక్కపో అని అంటాడు. కనీసం రోజ్ పువ్వు పట్టుకురమ్మంటే ఒక రోజు ఏం చేసింది తెలుసా? రోజ్ పువ్వే కదా పట్టుకొస్తాను, ఇంకా షెట్టే ఎత్తుకొచ్చి ఇచ్చింది. ఇంకా షెట్టు మంచిగా నాటితే మంచిగా వారంకో 15 రోజులకో నెలకో పువ్వు వస్తుంటుంది కదా, ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే అనుకో నా పువ్వు పెట్టుకొని నేను ఎత్తులో పెట్టుకో అని అన్నాడు. ఏం చేయాలి నా మొగుతో కథ గట్ల ఉన్నది చూసిర్రా. ఇప్పటి పోరలు వ్యాలంటైన్స్ డే రోజు ఎట్లా జరుపుకుంటున్నారు గాలని చూస్తే మనకు జలస్ అవుతా ఉంటుంది కదా. అందుకే చెప్తున్నా, లాక్డౌన్ పెట్టేసేయండి రేవంత్ అన్న. ఒక్కరు కూడా ఆ రోజు లీవ్ పెట్టొద్దు, కాల్ బయట పెట్టొద్దు. అందుకని లాక్డౌన్ పెట్టమంటారు. ఏ షాపులు ఓపెన్ కావద్దు, వర్క్ మాత్రం చేయాలి. వర్క్కి లీవ్ పెట్టిన వాళ్ళకి రెసిగ్నేషన్ ఇచ్చేసేయండి. ఏ ఫుడ్లు టేక్ ఎవరు ఉండొద్దు, ఏమీ ఉండొద్దు. ఇంకేమనంటే కరెంటు బంద్ చేయండి. కరెంటు బంద్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు, కష్టమవుతుంది కాబట్టి కరెంటు ఉంచండి. కానీ ఇంకా ఫోన్లో ఆ రోజు సిగ్నలే ఉండొద్దు. వాయమ్మో గింత సైకోగా తయారవుతుంది అంటున్నారా? ఇక ఏదో ఒకటి లోపల బాధ ఉన్నది, ఎట్లా చెప్పాలో తెలియక అందుకే అడుగుతున్నా. వ్యాలంటైన్స్ డే రోజు లాక్డౌన్ పెట్టేసేయండి. అప్పుడు ఏ బాధ ఉండదు. ఇట్లా సింగిల్గా ఉన్నోళ్ళకు పేరెంట్స్కి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఇట్లా మేము పెళ్ళైన వాళ్ళం, అయ్యో మేము జరుపుకోలేకపోతున్నాం అనే బాధ మాకు బి ఉండదు. మంచిగా ఉన్నది కదా. ఎట్లున్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఉంటామని నమస్తే.